హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడు హబ్. ఈ వీడియోలో మనం 2025కి సంబంధించిన నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. నోబెల్ ప్రైజ్కి సంబంధించిన 6 కేటగిరీలో అవార్డ్స్ అయితే విడుదల అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం విన్నర్స్ ఎవరున్నారో చూద్దాం. అదేవిధంగా నోబెల్ ప్రైజ్ గురించి ఇంపార్టెంట్ విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోని ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో నోబెల్ ప్రైజెస్ 2025కి సంబంధించి ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే ఒక ఆర్డర్ వైజ్గా చూద్దాం. మొత్తం అయితే 6 కేటగిరీలో మనకైతే అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ చూసుకున్నట్టయితే నోబెల్ ప్రైజ్ అయితే మనం చూసుకుందాం. ఈ నోబెల్ ప్రైజ్ని అయితే ఎవరు గెలుచుకున్నారంటే మరియా కొరీనా మచాడో గారు ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని అయితే గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని ఎవరు ప్రదానం చేస్తారంటే ది నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేది ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. అండ్ ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని మరియా కొరీనా మచాడో గారికి దేనికి ఇచ్చారని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మరియా కొరీనా మచాడో గారు వెనిజులాకి సంబంధించిన అపోజిషన్ పార్టీ మెంబర్ అండి. వెనిజులాలోని ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో చేసిన కృషికి గాను 2025 నోబెల్ శాంతి బహుమతిని ఈమెకైతే మరియా కొరీనా మచాడో గారికి ప్రదానం చేయడం జరిగింది. సెకండ్ మనం చూసుకుంటే నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే లాస్లో కోస్నా హోర్కే గారికి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు కొంచెం వీళ్ళ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి, పలకడానికి కూడా రాదు, కొంచెం అర్థం చేసుకోండి, ట్రై చేయండి. నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే లాస్ట్లో కోస్నా హోర్కే గారికి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఏ సంస్థ, ఒక్కొక్క అవార్డుని ఒక సంస్థ అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ నోబెల్ లిటరేచర్ ప్రైజ్ అనేది ఎవరు ప్రదానం చేయడం జరిగిందంటే ది స్వీడిష్ అకాడమీ అనే సంస్థ అయితే ఈ నోబెల్ లిటరేచర్ ప్రైజ్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. వీళ్ళ ఫొటోస్ అనేవి నేను స్క్రీన్ పైన ఇక్కడ ఇస్తాను, చూడండి. ఇంతకుముందు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా సంబంధించిన ఆమె ఫోటో అయితే ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. అండ్ అదేవిధంగా నోబెల్ లిటరేచర్ ప్రైజ్లో లాస్ట్లో కోస్నా హోర్కే గారు ఫోటో కూడా ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. అయితే ఈ లాస్ట్లో కోజ్నో గారు అవార్డు రావడానికి కారణం ఏంటంటే అపోకలిప్టిక్ బీభత్సం మధ్యలో కళ యొక్క శక్తిని పునరుద్ఘాటించే అతని బలవంతపు మరియు దార్శనిక కృషికి గాను అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్, థర్డ్ వన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ చూసుకుందాం. ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ భౌతిక శాస్త్రానికి సంబంధించి ఎవరు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రైజ్ అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనేది ఫిజిక్స్ కి సంబంధించిన నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మరి ఫిజిక్స్ లో ఎవరెవరు ఈ అవార్డుని గెలుచుకున్నారో చూద్దాం. ఈ ఫిజిక్స్ లో అయితే ముగ్గురికి అయితే ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్టయితే జాన్ క్లార్క్ గారికి రావడం జరిగింది. అదేవిధంగా మైకెల్ హెచ్ డెవోరట్ గారికి రావడం జరిగింది. థర్డ్ వన్ చూసుకుంటే జాన్ ఎం మార్టినిస్ గారికి, వీళ్ళ ముగ్గురికి అయితే రావడం జరిగింది. జాన్ క్లార్క్, మిచెల్ హెచ్ డెవోరట్ అండ్ థర్డ్ వన్ జాన్ ఎం మార్టినిస్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. అయితే ఈ అవార్డు వీళ్ళకి దేనికి రావడం జరిగిందంటే, అయితే ఈ బహుమతి వీరికి ఎందుకు రావడం జరిగిందంటే వీళ్ళు విద్యుత్ వలయంలో మైక్రోస్కోపిక్ క్వాంటం యాంత్రిక టన్నలింగ్ మరియు శక్తి పరిమాణీకరణాన్ని కనుగొన్నందుకు గాను వీరికి ఈ నోబెల్ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళ ఫోటోలు జాన్ క్లార్క్, మిచెల్ హెచ్ డెవోరట్, జాన్ ఎం మార్టినిస్ ఫోటోస్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది, గమనించండి వీళ్ళని. నెక్స్ట్ వన్ చూసుకుందాం. ఫోర్త్ నోబెల్ ప్రైజ్ వచ్చేసి నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీలో రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనేది ఎవరికి రావడం జరిగిందో చూద్దాం. మరి ఈ రసాయన శాస్త్రానికి సంబంధించిన ఎవరు ప్రదానం చేస్తారంటే
ఇది కూడా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనేది ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది కెమిస్ట్రీకి సంబంధించి. అండ్ అదే విధంగా ఇందులో ముగ్గురికి కెమిస్ట్రీలో కూడా ముగ్గురికైతే ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. వారెవరో చూద్దాం. ఒకరొచ్చేసి సుసుము కిటగావా, సెకండ్ వన్ వచ్చేసి రిచర్డ్ రాబ్సన్, థర్డ్ వన్ వచ్చేసి ఒమర్ ఎం యాగి గారికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఎవరంటే ముగ్గురు ఎవరంటే సుసుము కిటగావా ఒకరు, రిచర్డ్ రాబ్సన్ ఒకరు అండ్ ఒమర్ ఎం యాగి గారికి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. మరి వీళ్ళు దేనికి గాను ఈ అవార్డు పొందడం జరిగిందంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెంటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అనేది వీళ్ళు డెవలప్ చేయడం ద్వారా ఈ అవార్డు వీరికి ప్రదానం చేయడం జరిగింది. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్స్. ఎకనామిక్స్లో ఎవరికి ఇచ్చారో చూద్దాం ఇప్పుడు. ఈ ఎకనామిక్స్ కూడా గివెన్ బై రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనే వాళ్ళే దీన్ని కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఇందులో కూడా ముగ్గురికి అయితే ప్రదానం చేయడం జరిగింది. వారెవరో చూద్దాం. ఒకరు వచ్చేసి జోయల్ మోకీర్ గారు ఒకరు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిలిప్ అగియాన్ గారు అండ్ థర్డ్ వన్ వచ్చేసి పీటర్ హోవిట్ గారు. వీరి ముగ్గురికి అయితే నోబెల్ ప్రైజ్ అనేది ఎకనామిక్స్ కి సంబంధించి ప్రదానం చేయడం జరిగింది. ఒకసారి చెప్తున్నాం వాళ్ళ పేర్లు. జోయల్ మోకీర్, ఫిలిప్ అగియాన్ అండ్ పీటర్ హోవిట్ గారికి ఎకనామిక్స్ సంబంధించి నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి వీరు దేనికి గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగిందంటే జోయల్ మోకీర్ గారికి సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు గాను జోయల్ మోకీర్ గారికి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. నోబెల్ ఎకనామిక్స్ సైన్స్ లో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అండ్ ఫిలిప్ అగియాన్ మరియు పీటర్ హావిట్ గారికి ఫర్ ద థియరీ ఆఫ్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే దానికి సృజనాత్మక విధ్వంసం ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతం డెవలప్ చేసినందుకు గాను ఈ ఫిలిప్ అగియాన్ అండ్ పీటర్ హావిట్ గారికి నోబెల్ ప్రైజ్ అనేది ఎకనామిక్స్ లో రావడం జరిగింది. అండ్ అదేవిధంగా సిక్స్త్ వన్ చూసుకున్నట్టయితే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. ఫిజియాలజీ అన్న మెడిసిన్ అన్న నోబెల్ ప్రైజ్ సేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు మరి ఎవరు ప్రదానం చేస్తారంటే నోబెల్ అసెంబ్లీ ఎట్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ మెడిసిన్ లో ఈ అవార్డుని అయితే ప్రదానం చేస్తుంది. ఈ మెడిసిన్ లో కూడా ముగ్గురికి అయితే ప్రదానం చేయడం జరిగింది. అందులో ఒకరిని చూసుకుంటే మేరీ బ్రాంక్నో అండ్ ఫ్రెడ్ రామ్స్డెల్ అండ్ థర్డ్ వన్ సిమోన్ సకాగుచి గారికి ఈ అవార్డు రావడం జరిగింది. ఫస్ట్ వన్ మేరీ బ్రాంకో అండ్ సెకండ్ వన్ ఫ్రెడ్ రామ్స్డెల్, థర్డ్ వన్ సిమోన్ సకాగుచి గారికి మెడిసిన్ అండ్ ఫిజియాలజీకి సంబంధించిన నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. మరి వీరు దేనికి ఈ అవార్డు రావడం జరిగిందంటే ఫర్ దేర్ డిస్కవరీస్ కన్సర్నింగ్ పెరిఫెరల్ ఇమ్యూన్ టోలరెన్స్ కి సంబంధించిన అధ్యయనాలకి గాను వీరికైతే ఈ అవార్డు రావడం జరిగింది. దీని తెలుగులో చూసుకున్నట్టయితే పరిధీయ రోగనిరోధక సహనం గురించి వారి ఆవిష్కరణల కృషికి గాను ఈ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. అండ్ అదే విధంగా మరి నోబెల్ ప్రైజ్ వచ్చిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో చూద్దాం ఒకసారి. మరి వీరికి ఈ ప్రజెంట్ అయితే వీళ్ళని అనౌన్స్ చేయడం జరిగింది. డిసెంబర్లో వీరికి అయితే ప్రైజ్ అండ్ మెమోంటో అనేది ప్రదానం చేయడం జరుగుతుంది డిసెంబర్ నెలలో. మరి ప్రైజ్ మనీ వచ్చేసి వీళ్ళకైతే 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ లేదా దాదాపు 1.17 అంటే అప్రాక్సిమేట్లీ $1.2 మిలియన్ అయితే నోబెల్ ప్రైజ్ గెలిచిన వారికి అయితే రావడం జరుగుతుంది. మరి ఇందులో ఇద్దరు అయితే విన్ అవ్వడం జరిగింది కదా, వారికి ఎలా ఇస్తారంటే ఈ ప్రైజ్ని అయితే వాళ్ళకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ $1.17 మిలియన్ ని, లేదా ఇద్దరుంటే ఇద్దరికి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్స్ లేదా $1.17 మిలియన్. మరి ఈ నోబెల్ ప్రైజులు అయితే ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, ఎలా స్టార్ట్ చేయడం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే నోబెల్ బహుమతిని 1895లో స్వీడిష్ ఆవిష్కర్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ రాసిన వీలునామా నుండి ఉద్భవించింది. అతను మానవతానికి గొప్ప ప్రయోజనం అందించే వారికి వార్షిక బహుమతులను, నిధులు సమకూర్చడానికి తన సంపదను మొత్తం
దానం చేయడం జరిగింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి జ్ఞాపకార్థం ప్రకారం నోబెల్ బహుమతినైతే ప్రదానం చేయడం జరుగుతుంది. 1895లో స్వీడిష్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ తనొక అయితే వీలునామా అయితే రాయడం జరిగింది. అందులో ఈ అవార్డ్స్ ప్రదానం చేయాలని వీలునామా రాయడం వల్ల ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి మొట్టమొదటి బహుమతులు 1901లో మొదటిసారిగా ప్రదానం చేయడం జరిగింది. ఈ 1901లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆహ్, శరీర ధర్మశాస్త్రం అంటే వైద్య శాస్త్రం, సాహిత్యం మరియు శాంతికి ప్రదానం చేయడం జరిగింది. 1901లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం మరియు శాంతికి మొట్టమొదటిగా 1901లో ప్రదానం చేయడం జరిగింది. అండ్ 6వ బహుమతి అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రంలో ఎకనామిక్స్‌లో స్వెరిజెస్ రిజర్వ్ బ్యాంక్ బహుమతిని 1968లో స్థాపించబడింది. ఎకనామిక్స్‌లో ఆర్థిక శాస్త్రంలో 1968లో ఇవ్వాలని స్థాపించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటిగా 1969లో మొట్టమొదటి నోబెల్ బహుమతిని ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటిగా 1969లో ప్రదానం చేయడం జరిగింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ అయితే డైనమైట్‌ని కనుగొనడం జరిగింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వెషన్. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు డైనమైట్‌ని కనుగొన్నారు. క్వెషన్ అడుగుతుంటారు అప్పుడప్పుడు, గుర్తుంచుకోండి. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు డైనమైట్‌ని కనుగొన్నారు. సో ఇవి ఫ్రెండ్స్ 2025కి సంబంధించిన నోబెల్ బహుమతుల విన్నర్లు మరియు దాని యొక్క కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో చూడడం జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.